42% రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ నేతలు వినతి పత్రం సమర్పించారు. బీసీ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, జనాభా దామాషాన బీసీ హక్కులు, ఆత్మ గౌరవం, వాటా, కోటా సాధనకై చేస్తున్న పోరాటమని వారు స్పష్టం చేశారు. ఇక కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42%తో ఎన్నికలు జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసిన జీవో 9తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించగా హైకోర్టు జీవో 9 చెల్లదని, జీవో 9తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ మరియు ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ తీర్పివ్వడం జరిగింది. అంతేకాకుండా మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని, ఎన్నికలు జరుపుటకు తేదీలను ప్రకటించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరుతూ మళ్లీ విచారణ ఈ నెల 24కు వాయిదా వేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తో పాటు బీసీ జేఏసీ నేతలు కడారి రాములు, ఇల్లందుల వెంకటేష్ తదితరులు తెలియజేశారు. ఇక బీసీ సంక్షేమముకై రాష్ట్ర బడ్జెట్ లో రావాల్సిన వాటాకై, పలు హక్కుల సాధనకై, ఆత్మ గౌరవముకై చేస్తున్న పోరాటమని, ఈ పోరాటానికి అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, రాజకీయాలకు అతీతంగా నేతలు, అఖిల పక్ష పార్టీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు మద్దతు తెలపాలని బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు హనండ్లు, ఉయ్యాల బోమయ్య, చేను హెలపతి, సిహెచ్ రామస్వామి గౌడ్, కనపతి సుధాకర్, మల్లారం దేవయ్య, మొగిలోజు సత్యం, కుమ్మం రవీందర్, కత్రోజు జ్ఞానేశ్వర్, బుర్రదశ గౌడ్, నాగరాజు, శ్రీరాముల నరసయ్య, ముద్రకొల్ల లింబాద్రి, ముద్రకొల్ల గణేష్, మల్లారం జి లక్ష్మీనారాయణ, ముతుకుపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు గురించి జరుగుతున్న జాప్యానికి, కాలయాపనకు నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో 9ని తీసి ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూల్ను, ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కొందరు రాష్ట్ర హైకోర్టును, కేంద్రంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వ జీవో 9 చెల్లదంటూ ఈ జీవోతో 42% రిజర్వేషన్లతో జారీ చేసిన ఎన్నికల షెడ్యూలు, ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ కోర్టులు తీర్పునివ్వడం జరిగింది. మరి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సంపూర్ణంగా బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లు కల్పించుట కొరకు రాష్ట్ర ప్రభుత్వం, అఖిలపక్ష నేతలు న్యాయపరంగా కోర్టుల ద్వారా, రాజకీయ పరంగా కేంద్రం ద్వారా పోరాడి బీసీలకు రిజర్వేషన్లను అందించి 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి హైకోర్టు త్వరగా ఎన్నికలు జరపమని, 42% రిజర్వేషన్లతో తీసిన జీవో చెల్లదని, పాత పద్ధతిలో పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో తెలియజేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం, ఈ నెల 24న హైకోర్టులో తుది విచారణ ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది అయినప్పటికీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టి పాత పద్ధతిలో రిజర్వేషన్లతో ఎన్నికలు జరపకుండా, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా, రాజ్యాంగబద్ధంగా వారికి కానీ, ఏ మతాల వారికి కానీ
ఏ రాజకీయ పార్టీల వారికి కానీ వ్యతిరేకం కాదు. మరి ఈ రిజర్వేషన్ల అమలుకు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు, అన్ని మతాల వారు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అఖిల పక్షాన్ని, అన్ని మతాల, కులాల, వర్గాల వారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తున్నామన్నప్పటికీ కొంతమంది ఈ బీసీ హక్కుల మీద 42% రిజర్వేషన్ కల్పించాలన్నప్పటికీ గౌరవ న్యాయస్థానం కూడా చెప్పింది ఆ ఒక హక్కు సరైనదే, దాన్ని ఇవ్వాలన్నప్పటికీ గవర్నరు దాన్ని సంతకం పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ ఒక తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకునే గవర్నర్ గారు ప్రధానంగా ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా జనాభా లెక్కల ప్రకారంగా ఆ ఒక్క బీసీ రిజర్వేషన్ చేయమని అడుగుతా ఉన్నాం. వేరే అధికంగా మాకు ఇవ్వమని అడుగుతలేం. ఈ యొక్క హక్కు సరైనటువంటి పద్ధతుల్లో ఉంది కాబట్టి ఆ హక్కును సాధించుకోవాలనేది కూడా బీసీ హక్కుల సాధన కోసం కొట్లాడుతూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వవలసిందే సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబించే తీరు ప్రధానంగా దేశ ప్రజల కోసం, వాళ్ళ ఒక హక్కుల కోసం పూర్తి కృషి చేసి పనిచేయవలసిన బాధ్యత ఉండగా దాన్ని పక్కకు పెట్టి ఇలా కులాల పేరుతో, మతాల పేరుతో కాలయాపన చేసుడు బంద్ చేసి ఆ బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలనేది కూడా గౌరవ న్యాయస్థానం కూడా చెప్పినప్పటికీ ఆ జీవో 9 రద్దు చేయాలని వివరిస్తూ ఉన్నారు. వెంటనే ఆ ఒక జీవో 9 అమలుకి చేసి ఈ యొక్క బీసీ 42% రిజర్వేషన్ కల్పించి బీసీ హక్కులు కల్పించాలనేది కూడా సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉంది.